దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్న అంశము ఏంటి అంటే యాజకత్వం, దైవ పిలుపు, దేవుడి యొక్క చిత్తం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎన్నో పోస్టులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంజనీరింగ్ చేస్తే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడని, ఎంటెక్ బీటెక్ చేస్తే అదేవిధంగా ఈ యొక్క లాయర్కి సంబంధించిన స్టడీస్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బీపీఓలో కంపెనీ వర్క్ చేసేదానికి డిగ్రీస్ చదివితే సరిపోతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలా ప్రతి దానికి ఒక లాయర్, ఒక డాక్టర్గా, వైద్యములో, విద్య రంగంలో ఏదో ఒక విధంగా, ఏదో ఒక పొజిషన్లో, ఏదో ఒక విధంగా చాలామంది సెటిల్ అయిపోతూ ఉన్నాము. జాబ్ కోసము, జాబ్ ఎందుకు అంటే డబ్బుల కోసం, సంపాదించాలి, బ్రతకాలి. అవును, మంచి ఆలోచనే. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క పోస్టుకు లేని గొప్ప ఔన్నత్యము, అందులో ఇంకా ఒక నిస్వార్థమైన, ఒక మంచి ప్రేమ కలిగిన దృక్పథము ఎందులో అయినా ఉంది అనంటే, కుటుంబ సభ్యుల్ని కూడా విడిచిపెట్టుకొని, వారి యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టుకొని నిస్వార్థముగా బ్రతకడానికి వారి యొక్క జీవితాన్ని కూడా పరిత్యజిస్తూ ఉన్న ఈనాటి యాజకులు మన గురువులు. అందుకే వారికి ఉన్న ప్రత్యేకమైన పిలుపు ఇది దైవ పిలుపు. డబ్బు కోసం కాదు, హోదా కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, లేదంటే ఏదో గొప్పగా అందరి ముందు బ్రతకాలని కాదు, కానీ దేవుడి ముందు గొప్పగా కనబడాలి అని, దేవుడి చిత్తము నేను చేయాలి అని. ఏ విధంగా అయితే పౌలు గారు అన్నారో, ఇక జీవించుట క్రీస్తు కొరకే, మరణించడం అయితే ఇంకా నాకు మేలే. చూడండి, కనీసం పౌలు గారైనా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడి పిలుపుకి స్వరం వినిన తర్వాత విధేయత చూపించాడు. కానీ గురుతత్వం అనేది, యాజకత్వం అనేది అలా కాదండి. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొన్ని 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఒక బ్రదర్గా ఉండి కొన్ని పరిచర్యలు అందించి దాని తర్వాత యాజకులుగా వారు అవుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వ్యవధి కాలంలో ఎన్ని బాధలో వాళ్ళకైతే. కానీ చాలామంది ఇంటర్ తర్వాత, అంటే 10వ క్లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే 12వ క్లాస్ అయిపోయిన తర్వాత, డిగ్రీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత వారు జాబులు చేస్తూ వారి కోసం వారు ఎంతో కొంత సమకూర్చుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదో ఒక విధంగా జీవిస్తూ ఉన్నారండి. అవును, వారి యొక్క జీవితం కూడా గొప్పదే, అందరినీ కూడా దేవుడు పుట్టించాడు. కానీ అన్నిటికంటే అమూల్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ఔన్నత్యము కలిగిన పిలుపు ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో, నిస్వార్థమైన పరిచర్య అనంటే అది యాజకత్వం. మనందరికీ తెలుసు, యాజకులు అంటే గురువులు, పురుషులు, అవునా? ఎస్. అదే ఆపోజిట్గా మరి స్త్రీలకి ఏంటి అంటే మఠకన్యా స్త్రీలు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, యాజకత్వము, దైవ పిలుపు అనే అంశం మీద ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనందరం కూడా ఆత్మ గ్రహింపు కలగాలని, జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఇక్కడ ఒకసారి ధ్యానిద్దామండి. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను, బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రధాన యాజకుడు అనగానే మనకి పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధన నుండి వస్తూ ఉన్నారండి. వాళ్ళు లేవి వంశస్థులు. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో ఏంటి మార్పు అంటే, ఓన్లీ కేవలం లేవి వంశస్థులు కాదు, ఎవరైనా సరే యాజకులు అవ్వచ్చు. అందుకే కదా యేసయ్య వచ్చిన తర్వాత కులాన్ని, మతాన్ని, లేదంటే ఈ యొక్క జాతుల మధ్యలో ఉన్న, ఆ యొక్క మతాల మధ్యలో ఉన్న ఆలోచనలన్నింటినీ మార్చేస్తున్నాడు యేసయ్య. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను మార్గాన్ని అని. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువారు జాతిని చూడట్లేడు, కులాన్ని చూడట్లేడు, ఏదో వంశాన్ని చూడట్లేడు, తారతమ్యాలు చూడట్లేడండి. కానీ కొత్త నిబంధనలో ఉన్న మన యేసయ్య చెప్తూ ఉన్నాడు, అందరూ నా బిడ్డలే, అందరూ నా దేవాలయానికి రావచ్చు. లేవీలు మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరైనా యాజకులు అవ్వచ్చు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఈ యాజకత్వము, ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. చాలామంది అంటుంటారు కదండి,
ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి క్షమించాలి. వాళ్ళు యాజకులుగా ఉన్నారు. ఈ యొక్క మన గురుతత్వంలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పుట్టించి సృష్టించి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది బిడ్డలు తెలిసి తెలియక, తెలిసి మాట్లాడిన దేవుడు ఊరుకుంటాడేమో కానీ, తెలిసి తెలియకుండా తప్పుడు మాటలు మాట్లాడితే, పాపపు మాటలు మాట్లాడితే చాలా భయంకరంగా ఉంటాయి మన బ్రతుకులు. ముఖ్యంగా దేవాదేవుడు అంటూ ఉన్నాడండి, నా వార్తావాహుల మీద మీరు చెయ్యి లేబట్టకూడదు, వారు నా యొక్క కనుగుడ్డులు అని దేవాదేవుడు అంటున్నాడు. ఎవరి గురించి? యాజకుల గురించి దేవుడు అంటూ ఉన్నాడు. కనుగుడ్డు అంటే అండి అది లోపల ఉంటుంది, బయట ఉండదు. అవునా? కను రెప్పని దాటుకొని గుడ్డు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కనురెప్ప ఆటోమేటిక్గా మూస్తూ ఉంటుంది. కనురెప్ప యేసయ్య, కనుగుడ్డు లోపల ఉన్న యాజకులు, దేవుడి యొక్క బిడ్డలు, సేవకులు. వాళ్ళని ముట్టుకోవాలంటే యేసయ్యని దాటిన తర్వాత ఏదైనా సాధ్యం. అందుకే వారిని ఏదైనా మనం అనే ముందు చాలా ఆలోచించాలి. అసలు అనకూడదు, ఉన్నది ఉన్నట్టు ఏమన్నా ఉన్నా కూడా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రధాన యాజక పదవి గౌరవమును నువ్వు నేను అనుకుంటున్నాం కదా ఈ రోజులలో. ఆ గురువుకి నేను గౌరవం ఇస్తున్నాను, ఆ యాజకుడికి నేను గౌరవం ఇస్తున్నాను, లేదంటే ఇక్కడ ఉండేవాడు కాదు. కొంతమంది పాలిటిక్స్ని అప్లై చేస్తూ ఉంటారు చర్చెస్లో కూడా. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవేనా? నశించిపోయే ముందు ఇలా మాట్లాడతాము, నాశనానికి ముందు గర్వం వస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన హోదా ఎంతైనా, మనకి ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, దేవుడి బిడ్డలు ప్రధాన యాజకుల ముందు మనము మోకరిల్లి ప్రార్థన చేస్తూ పాప సంకీర్తన తీస్తూ ఉన్నాము, మంచి పాప సంకీర్తన. అందుకే దేవుడు మనలో ఉన్న అహము, మనలో ఉన్న గర్వము అణచడానికి, ప్రధాన యాజకులు నా బిడ్డలు అని చెప్పడానికి పాప సంకీర్తన ద్వారా దేవాతి దేవుడు ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు. అది ఏంటి అని అంటే, యోహాను సువార్తలో 20వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల ముందుకు వచ్చి అంటూ ఉన్నాడు, వారి మీదకి శ్వాసను ఊది, ఇదిగో నేను మీ మీదకి పవిత్రాత్మను ఊదుతున్నాను. అయితే ఇదే వరం అంటే, మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. అంటే ఒక అధికారాన్ని దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో పేతురు నీ యొక్క రాతిపై నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, క్రీస్తు అనే సంఘాన్ని. నీవు ఈ లోకంలో దేన్ని బంధింతువో పరలోకంలో నేను అది బంధిస్తాను, ఈ లోకంలో నువ్వు దేన్ని విప్పుతావో నేను పరలోక రాజ్యంలో విప్పుతాను. అంటే ఏంటండి? అది ఒక అధికారం. అంటే పాపాలు క్షమింపబడే అధికారము యాజకుడికి దేవాదేవుడు ఇస్తూ ఉన్నాడండి. అందుకే పేతురు మొట్టమొదటి యాజకుడు, ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? పోపు గారి ప్రపంచానికి మొత్తానికి కూడా. అదేవిధంగా దాని తర్వాత మనం చూస్తున్నాం, పోపు గారి కింద ఎవరుంటారు? కార్డినల్స్, బిషప్స్, దాని తర్వాత ప్రధాన యాజకులు, దాని తర్వాత డీకన్స్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్లారా, అపోస్తలులు 12 మంది ఉన్నారు అక్కడ ఆల్రెడీ. వాళ్ళు ఎవరు అని కనతలేని కథోలిక సభలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. బిషప్స్ అని వారికి పేరు. అందుకే మనము మోకరిల్లి వారి ముందు, అంటే అక్కడ ఉన్నది ఎవరు అంటే యేసయ్యే, ప్రధాన యాజకుడే. కానీ ప్రధాన యాజకుడి ప్లేస్లో ఉండడానికి దేవుడు ఎవరికి అధికారాన్ని ఇచ్చాడు, ఎవరికి కృపనిచ్చాడు, ఎవరికి అనుగ్రహాన్ని ఇచ్చాడు, అంత గొప్ప దీవెనని ఎవరికి ఇచ్చాడు అంటే మన యాజకులకి. అందుకే మనము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు వారి గురించి.